Hey, hello guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. ఇప్పుడు మనం 3 types of students గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఆ 3 types స్టూడెంట్స్ ఎవరు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క 1 minute మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టైప్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైప్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కాన్స్టెంట్గా, అంటే ఫస్ట్ నుంచి టైం టేబుల్ ఫాలో అవుతారు అండ్ వెయిటేజ్ ప్రకారం చదవడం స్టార్ట్ చేస్తాడు. పీవైక్యూస్ని ఒకవేళ వాడికి మిస్టేక్స్ వచ్చినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తాడు. వాడికి ఒక మైండ్లో ఒక ప్లాన్ ఫిక్స్ అయి ఉంటుంది. వాడిని మనం ఫస్ట్ టైప్ స్టూడెంట్కి కన్సిడర్ చేస్తున్నాం. అంటే కాన్స్టెంట్, మనకి కాన్స్టెంట్ ఇంపార్టెంట్. ఇన్ని డేస్ కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నామని టైప్ 1 కింద తీసుకుందాం. ఇప్పుడు టైప్ 2 స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 2 స్టూడెంట్ ఎలా ఉంటాడంటే ఫస్ట్ వాడికి ఇన్ని డేస్ ఎలా ఉన్నా, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా ఇంకా 10 days ఎగ్జామ్ ఉందని రియలైజ్ అయ్యి వాడు ఇప్పుడు చదవడం స్టార్ట్ చేస్తాడు. వాడిని కంబ్యాక్ వారియర్ అని అనొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వాడు ఎలా చదువుతాడంటే ఈ 10 days నో డిస్ట్రాక్షన్, ఓన్లీ స్టడీ మోడ్. ఆ స్టడీ మోడ్లో ఉండి వాడి ఎగ్జామ్ని మంచి మార్క్స్తో క్రాక్ చేయగలడు. అండ్ ఇప్పుడు టైప్ 3 స్టూడెంట్స్ వచ్చేసి వాడు స్మార్ట్ స్టడీ చేస్తాడు. ఎలా అంటే పీవైక్యూస్ ఉన్నాయనుకోండి, వాటిలో షార్ట్ ట్రిక్స్తో అప్లై చేసి ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలడు. అంటే మొత్తం చదవకపోయినా వెయిటేజ్ చాప్టర్స్ వాడికి తెలుసు, వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. అలాగే వాడు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్క మ్యాథ్స్ మాకు ట్రిక్కీగా అనిపిస్తుంది, పీవైక్యూ సాల్వ్ చేస్తుంటే రావడం లేదు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొందరు వచ్చేసి అక్క మాకు ఫిజిక్స్ రావడం లేదని కామెంట్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తుంటే. ఇప్పుడు వాడి సొల్యూషన్స్ చెప్తాను, వినండి. మ్యాథ్స్ రావడం లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే వస్తుంది. రావడం లేదని ఆపేస్తే మాత్రం రాదు ఎప్పటికీ. మీరు మిస్టేక్స్ ఉన్నా, మిస్టేక్ అయినా ఆ మిస్టేక్ అయిన దాన్ని మీరు మళ్ళీ సొల్యూషన్ చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మోడల్ టైప్ మీకు తెలుస్తుంది. నేను చెప్పా అలాంటి మోడల్ని ఒక దగ్గర రాసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ మోడల్స్ని రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అలాంటి టైప్ క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్లో వస్తే మీరు వాటిని సాల్వ్ చేయగలరు. అండ్ ఫిజిక్స్ కూడా అంతే. ఫస్ట్ ప్రాబ్లమ్స్ రావు, అలా చేస్తూ ఉండగా ఇంకా మీకు 10 days టైం ఉంది. 10 days కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ని రివైజ్ చేసుకోండి, కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. ఒక 20 questions అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ 20 questions అటెంప్ట్ చేసినా అందులో 15 అయినా రైట్ అవుతాయి. అండ్ ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ని చెప్తాను. ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ వచ్చేసి మీరు ఇది ఉంటుంది కదా, ఐపీ ఎగ్జామ్ రాస్తుంటారు. ఐపీ ఎగ్జామ్లో కానీ మీరు క్వశ్చన్ చేసింది గుర్తుంటుంది, ఆన్సర్ కానీ గుర్తుంటే మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ ఐపీలో వచ్చినవే రిపీట్ అవుతాయి. అది మీరు ఫాస్ట్గా పెట్టేసి రావచ్చు, మీకు అక్కడ టైం వేస్ట్ ఉండదు, మీకు గుర్తుంటే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో వచ్చేసి యూనిట్స్తో కూడా యూనిట్స్ ఉంటే షార్ట్ కట్స్ అప్లై చేసి పెట్టేసి రావచ్చు ఆన్సర్. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి మొత్తం మెమరీ బేస్డే. అంతే గైస్. ఇంకొచ్చేసి మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.